యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్న నా సహోదరులకు క్రీస్తునామమున వందనాలు. లేదా మరి దేవుడు కృపను బట్టి మరి మీకు మంచి పాఠం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడి కృపను బట్టి మంచి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లేదా మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పిల్లరా, ఎదుటివాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయకుము. చదువుకుంటూ కొంచెంగా ముందుకు వెళ్దాం. ఎదుటివానితో మరి మన మేలు ఆశించిన వారితో కలిసి భోజనం చేయకు అని దేవుడు ముందుగా చెప్తున్నాడు. మరి ఈ వాక్యం రాసింది మరి సొలొమోన్ మహారాజు గారు. ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎదుటివాడు మనతో ఉంటా ఉండి మనల్ని ప్రేమించినట్టు ప్రేమించి లోన అంతరంగంలో పిల్లరా మనం గురించి మరి విషపు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటామంటే సాధారణంగా వాత్సల్యతనము, అసూయ బుద్ధి అని అంటాం. చూడండి ఎంత బాగా చదువుతున్నాడు. చదువుతూ మనం ముందుకెళ్దాం. ఎదుటివాని మేలు వాత్సల్యని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచికర పదార్థములను ఆశింపకు. వాడు రుచికర పదార్థాలు వాడితో భోజనం చేసేటప్పుడు, వాడి నిన్ను ప్రేమతో ఇంటికి పిలిచినప్పుడు లేదా ఏదైనా విందులో కలిసినప్పుడు వాడు రుచికరమైన పదార్థాలని ఆశించుకో. ఎందుకంటే ఒకవేళ వెళితే ఆడు అంతరంగంలో నీ గురించి విషపు ఆలోచనలు చేస్తాడని చెప్తున్నాడు. కిందకి చదివితే ఇంకా అట్టివాడు తన ఆంతర్యములు లెక్కలు చూసుకునేవాడు తినుము త్రాగుము అని పైకి మాత్రము తిను, కొంచెం వేసుకో, కొంచెం తాగు అంటాడు. కానీ అతడు నీతో చెప్పినా గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదంట. పిల్లరా, హృదయం నుంచి వచ్చిన మాట కాదంట, పెదాల నుంచే వస్తుందంట. హృదయంలో ఏముందంటే నువ్వంటే వాసనతనం, నువ్వంటే అసూయతనం ఉంది. అందుకని లెక్కలు కట్టుకుంటాడంట. నీతో ఏదో అవసరం ఉంది కాబట్టి నిన్ను విందుకు పిలిచాడు లేదా భోజనానికి పిలిచాడు కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎదుటివాడి మీద పూర్తిగా నువ్వు ఆశించకు, ఎదుటివాడిని పూర్తిగా నువ్వు ఆనుకోకు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట నీ మేలు వాసనడంట. పైకి బాగా మాట్లాడతాడంట, నోటితో బాగానే మాట్లాడుతున్నా కానీ లోన అంతరంగంలో విషాన్ని దాచుకుంటాడంట. పిల్లరా, ఇంకా చదువమ్మా. నువ్వు తినిన దాన్ని అది కక్కివేయదు అని వాక్యం చెప్తుంది. పైకి మాత్రం కొంచెం వేసుకో, కొంచెం తాగు అంటాడు. కానీ నువ్వు ఒకవేళ తిన్నావా కక్కి వేస్తావని చెప్తున్నాడు. పిల్లలు చాలా చోట్ల భోజనం కాడికి వెళ్ళినప్పుడు మరి అరగక వాంతులు అయిపోతాయి. ఇలాంటివి అనుకుంటున్నాను. నేనైతే ఏమనుకుంటున్నానంటే మన మేలు ఆశించిన వాడు, మనం అంటే అసూయపడిన వాడితో భోజనం చేస్తే ఇలా అరగదేమో అనిపిస్తుంది నాకు. అది దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టి చూస్తే ఈ మాట దానికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మీరు ఒకవేళ తిన్నా కానీ అలాంటి వాడితో తిన్నా కానీ అది అరగదో కక్కి వేస్తారని చెప్తుంది. ఇలాంటి అసూయతనం ఎందుకు వస్తుందంటే మనం అంటే వాత్సల్యతనం, ఈ కుళ్ళి బుద్ధి, అసూయతనం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నేను మరి దావీదు గారి కాలంలో సౌలు గారు దావీదు గారు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వస్తుంటే ఒకసారి ఆ మాట చదువుతాం ఎంత బాగుంటుందో. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వస్తూ ఉంటారు దావీదు గారును మరి సౌలు గారు. వచ్చినప్పుడు దావీదు గారికి 10,000 కొలదిని, సౌలు గారిని 1,000 కొలది స్తుతులు అని ప్రజలందరూ మరి కేకలు వేస్తూ వారిని ముందుకు తీసుకొస్తా ఉంటారు అన్నమాట. చదువు ఎంత బాగుంటుంది అన్నమాట. సౌలు 1,000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు శత్రువులను హతమార్చిరని ఆ మాటలు సౌలునకు వింపుగా ఉండలేదంట. సౌలుకు ఈ మాట ఎలా ఉందంట, ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలదని నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరు. కాబట్టి అతడంట చదవమ్మా, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొని వాళ్ళదు. కానీ కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏం చూపంటమ్మా, విషపు చూపు చూశాడంట. ఏం చూపది?
విషపు చూపు. దేనివల్ల? అక్కడ ఎప్పుడైతే దావీదు గారికి 10,000 కొలది, నాకు 1000 కొలది అని ప్రజల స్తుతులు చేశారని ఆ అసూయ, ఈర్ష, కుళ్ళుబుద్ధితనం, వాత్సల్యతనం దావీదు మీదకి వచ్చి అది ఎలా మారిందంట? విషపు చూపుగా మారిందంట పిల్లరా. ఇదే సందర్భాలు మనలో కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎదటోళ్ళ పక్కన మనం బాగుంటే వాళ్ళు బాగోలేని పక్షంలో మనం ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు మన మీద అసూయ పడిపోతారు, మన మీద కుళ్ళు బుద్ధి వచ్చేస్తూ ఉంటుంది పిల్లరా. దాన్నే యోబు గ్రంథంలో ఒక మంచి మాటగా మనం చదువుకుందాం. చూడండి ఎంత బాగుంటుందమ్మా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో మరి యోబు గారు చెప్తున్న మాటల్లో చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోతుందంటే ఎవరైతే కుళ్ళి బుద్ధిగా ఉండి ఎవరైనా వాస్తవితనంగా ఉంటారో వాళ్ళకి పిల్లరా వాళ్ళ సూపు పడినప్పుడు మన ఎదుట ఫంక్షన్లో కూర్చున్నప్పుడు అన్నం ఎలాగైతే మనకు అరగదో వాళ్ళు కుళ్ళు బుద్ధి పడినప్పుడు వాళ్ళ విషపు చూపు వాసలేనితనం మనల్ని ఏం చేయలేక వాళ్ళ విషం కక్కేస్తూ ఉంటారంట. అలాంటి వాళ్ళకి అంట పిల్లరా లోన కడుపులో ఏదో ఒక వ్యాధిలాగా మారిపోతూ ఉంటుందంట. వాసన వాళ్ళకి కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాలు కూడా బాగోదు పిల్లరా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాము విషం వల్లే మారిపోతుందంట పిల్లరా. తినేది అన్నమే కానీ విషాన్ని పెంచుకుంటారంట మన మీద. వాళ్ళు నాగుపాము విషం లాంటి ప్రమాదకరమైన మనుషులంట. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి చూసి మనల్ని ఏదో రకంగా పాడు చేయాలని చూస్తూ ఉంటారంట పిల్లలు. చదువు ఎంత పోందన్నమాట. ఇంకా వారు ఇప్పుడు మరలా కక్కివేదురు. వారి కడుపులో నుండి దేవుడు వారు కట్లపాము విషమును పీల్చారంట. నాగుపాము నాలుక వాళ్ళకుందంట. కట్లపాము విషం పీల్చారంట. నాగుపాము విషము వాళ్ళకే ఉన్నదంట పిల్లలు. అంత భయంకరమైన మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి, ఎవరితో పూర్తిగా స్నేహంగా ఉండకండి. కొంతమంది మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం పిల్లరా మనం అంటే వాసన వారే ఉంటారు. కాబట్టి పిల్లరా సమాజానికి మంచి వాక్యాన్ని చెబుతాం. అలాంటి బుద్ధుల నుంచి, అలాంటి చెడు ఆలోచనల నుంచి, అలాంటి చెడుపు విషపు చూపు నుంచి పిల్లరా వాళ్ళు బాగుండాలని, మనం బాగుండాలంటే వాక్యం ద్వారా వాళ్ళని సరిచేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.